కౌలు రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. రైతులను చంద్రబాబు సర్కార్ బెదిరిస్తోందని మండిపడ్డారు. తుఫానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఉచిత పంటల బీమాను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు కైలే అనిల్ కుమార్. ఏదైతే ఆ రైతు భరోసా ఇదివరకు ఉండేదో ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పిన కార్యక్రమం కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 60-70% కౌలు రైతులే వ్యవసాయం చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. కౌలు రైతుని పట్టించుకునే పరిస్థితి లేదు. కౌలు రైతుకి ఆసరాగా నిలబడే పరిస్థితి లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళకి పంట సాయంగా ₹1 కూడా అందలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే ఈ 32 బస్తాలు నామ్స్ ప్రకారంగా 33% నష్టపోతే పంట నష్ట పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు ఏం చెప్తారు, ఈ పంట నష్ట పరిహారం ఇస్తే మళ్ళీ రేపు ధాన్యం కొనమని చెప్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, రైతుల్ని హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. పంట ఎంత నష్టం జరిగిందో మీరు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగిలిన ధాన్యం ఎలాంటి ధాన్యం అయినా కానీ, రంగు మారినా కానీ, ఏదైనా కానీ మీరే కొనాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని